అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అమరావతి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో మొత్తం సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈలో స్కిల్ డెవలప్మెంట్ 3,300 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అదేం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజలు ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష. ఇవన్నీ మీరు చెప్పి 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 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆయుష్యుడే మాట్లాడడం అనేది తప్పని తప్పుపడుతున్నాను. ఈ రోజు ఏమిచ్చారు అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడే ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్ మీరు చదవండి అధ్యక్ష, మీరు చదవండి, తమరు చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలా చేశారు? మీరు దేని మీద ఎలా చేశారు చదవండి అధ్యక్ష. 2019-24 ఇచ్చాం, 14-19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14-19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజుల సభ ఉంది. చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది అన్ని చెప్పినా మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటలు నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సభల్లో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాని పూర్వపరాలు నేను ఈ సభలో 19-14లోనూ జరిగింది. దానికైతే డెడ్ లైన్ పెట్టారు. మేము ఆ బీఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు కదా అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్ అభ్యంతరాలు పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే ఆవాలే బీఎస్ అడ్డుపెట్టాం కదా, మేము ఒప్పుకోవట్లేదని చెప్పింది మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీ ఏ విషయం తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తను కాదు. రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగిందేంటి? మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం అధ్యక్ష? స్కామ్ మీద సబ్జెక్టు వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, సభలో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. కాదు కాదు మా ప్రతిభ చెప్పుకుంటామని చెప్పండి, చెప్పమంటే పోతాం. అంటే ఏంటిది? ఒకటే అధ్యక్ష. అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది ఆయన పూర్తిగా సంబంధం ఏంటో అంటే ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు వేస్తే మరి అలాగే అధ్యక్ష. సీనియర్ మంత్రి గారు కదా వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా. కాదు కదా అధ్యక్ష, దయచేసి మాట్లాడితే తప్పు మాట్లాడి చెప్పబోయా నువ్వు లెన్సన్ అంటే చైర్మన్ గారు అనుమతితో అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడం ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ పోసేయడం, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019-24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019-24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ పోసేయడం, ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలు తాడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరు అన్నట్టు 10 మాసాలు అవ్వలేదు, నిన్నటికి 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది. శాసనసభ ఈ రోజుతో అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది. అన్ని సభలో పెడతాం. జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష,
5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలా చేయండి, గంటలు మాట్లాడదాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడాలి. నేను చెప్పాను, లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామండి. సభని ఇంతటితో ఆపి మళ్ళీ తీసుకొని మళ్ళీ మీరు ఆ భయం ఇంకో రోజు పెట్టండి. 14, 19, 24 నుంచి వరకు మాట్లాడండి. అంతేగాని మీరు 14 నుంచి మాట్లాడిన వీళ్ళని మాత్రం మా దవద అధ్యక్ష సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధాని తెలుసుకోవాలి. మా రిక్వెస్ట్ అది. అదే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాని మీద సభ్యుడిగా మిమ్మల్ని ఒక అప్పీల్ చేస్తున్నాం అధ్యక్ష. బిఎస్సి నోటీస్ మీరు మార్నింగ్ ఇచ్చారు, అప్పుడే అబ్జెక్షన్ పెట్టాలా? బిజినెస్ నుంచి మార్నింగ్ ఇచ్చారు. మేము 14, 19 అడిగాము, 19, 20 ఇచ్చారని మీ నుంచి వచ్చిన ప్రపోజల్ ఇది. అవును సార్, ఆయన బిఎస్సి చెప్పారంటే అదే బిఎస్సి సభ్యుడిగా మేము ఉన్నాం. మీ బిజినెస్ ఇవ్వగానే అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. మీరు బిజినెస్ ఇవాళ టుడే బిజినెస్ మీకు ఇవ్వగానే మీరు అబ్జెక్షన్ పెట్టుంటే బాగుండేది. ఆ విషయం మాట్లాడితే ఎందుకు అంత మీకు ఆసక్తి, ఎందుకు అంత భయం పడుతున్నారు? ఎందుకు విషయాల మీద చర్చిస్తే ఎందుకు మీరు బుధాలు తడుకుంటున్నారు? ఎందుకు బుధాలు తడుకోదు? అవసరం అవుతుంది అధ్యక్ష. వాస్తవం తెలియండి అధ్యక్ష. దేనికోసం మీరు బుధాలు తడుకుంటున్నారు? భయపడితే చర్చించండి, తప్పే ఉంది. భయపడమని చర్చించండి. మేము చర్చిస్తూ ఉన్నాం కదా, మేము తయారుగా ఉన్నాం కదా.